హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరీ పీఠం వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మనిషి పాత బట్టలు దానం చేస్తే బిచ్చగాడవుతాడు, ఆయన అదృష్టం పోతుంది అని చెప్తుంటారు. పాతకాలం రోజుల్లో పాత బట్టల్ని మాత్రం ఇంట్లో ఫ్లోర్ దూచడానికో దానికో దీనికో వాడేది. ఇప్పుడు అంతా డోర్ మ్యాట్స్ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఈ పాత బట్టలు అనేటివి దానానికి చాలా ఎక్కువ మందికి వెళ్ళిపోతున్నాయి. సో నిజంగానే మన బట్టలు ఒక వయసు వచ్చిన తర్వాత ఆ బట్టలు మనకు కూడా రావు. ఆ బట్టలు దానం చేస్తే నిజంగా దరిద్రం చుట్టుకుంటుందా, అదేవిధంగా బిచ్చగాళ్ళు అవుతారా అనేది ప్రశ్న. ఏంటి సార్ అసలు? పాత బట్టలు దానము చేయటం వలన వాస్తవానికి అయితే వచ్చే అనర్థం లేదండి. కాకపోతే మనకు పనికి రావు అనుకొని వేస్తాను చూసారండి, అది కరెక్ట్ కాదు. ఓకే, కాస్త చిరిగినమును పిగిలినమును వేసి చేస్తూ ఉంటాం, అది మంచి పద్ధతి కాదు. మనం వేసుకున్నాం, బాగా ఎక్కువ మునిగిపోయినాయి, మంచివే. అటువంటిప్పుడు వాటిని తీసుకెళ్ళి వాటితో పాటుగా ఒక జాకెట్ ఒక కొత్తది పెట్టి ఇవ్వండి. ఉట్టిగా పాతి ఇప్పుడు ఒక 20 జతల బట్టలు ఇస్తాం, వాటికి ఏంటి అసలు 20 కాదు 100 జతలు ఇవన్నీ తీసుకెళ్ళి, కానీ ఒక్కటైనా ఒక జాకెట్ ముక్కో దాంట్లో కొత్తది ఒకటి పెట్టి అర్థం ఇచ్చేసేసేయండి ఉండాలి. ఎందువల్లనంటే వాడినవి ఇవ్వటం వల్ల దోషం కాదు. మనం బయట చూస్తుంటాం, వాడినవే తెచ్చుకొని వాళ్ళు అమ్ముతున్నారు కదా. ఈ మంగళవారం, బుధవారం, గురువారం సొంతలు వస్తుంటాయి. ఆ సొంత వచ్చినప్పుడు అక్కడ ఈ ఫ్యాంట్లో అవి పెట్టి అమ్ముతుంటారు, చూస్తుంటాం కదా. మామూలుగా 100 రూపాయలకి 200కి 300కి అమ్ముతుంటారు. ఒకళ్ళు వాడినవే కదా అవన్నీ కూడా. అయితే అవి ఇట్లా మీరు దానాలు ఇచ్చేటువంటి అలా కూడా వెళ్తూ ఉంటాయి. అలా కాకుండా ఒక అనాథాశ్రమం, అది వాళ్ళకి ఓకే సరిపోతాయినప్పుడు నీ బట్టలు పెకలలేదు, చినగలేదు, బాగానే ఉన్నాయి, ఇంకొక 10 సార్లైనా వేసుకోవడానికి చక్కగా పనిచేస్తాయి అనుకున్న బట్టలు దానం ఇవ్వ తీసుకెళ్ళి. దానం కూడా కాదు, దాని మీద కొత్త వస్త్రం తీసుకుని వాళ్ళకి ఇచ్చే. ఎట్లా నువ్వు వాడినవి దానం ఇవ్వడం ఏంటి అసలు? దాన్ని దానం అనడానికి వీలేదండి. ఆ వస్త్రాన్ని పారేయకుండా, నాశనం చేయకుండా ఇంకా కొంతకాలం అవి వాడుకోవడానికి ఉపయోగిస్తే మనం వాడట్లేదు అనుకున్నప్పుడు అవి కూడా దొరకని వాళ్ళు ఉంటారు కదా, ఇబ్బంది, వాళ్ళకి ఇవ్వండి తీసుకెళ్ళి. ఒక అందులో నూతన వస్త్రం ఏదో ఒకటి, ఒక చొక్కాను, ఒక జాకెట్ ముక్కో ఏదో ఒకటి పెట్టి వాళ్ళకి ఇవ్వండి. తద్వారా ఏంటంటే మీకు వాడిన వస్తువులు ఇచ్చినటువంటి పాపం తగలకుండా ఉంటుంది. మనకు పుణ్యం అక్కర్లేదు, పాపం లేకపోతే చాలు కదండి. ఆ బట్టలు వాళ్ళు ఎప్పుడైతే కట్టుకొని బాగున్నాయి అనుకుంటారో ఆ సంతోషానికి మీరు కారణమవుతారు. కాబట్టి మీకున్నటువంటి దోషాలు చాలా తిరిగిపోతాయి. అంటే మానవ సేవే మాధవ సేవ అంటే ఇటువంటివేనండి. మనం ఏవో తీసుకెళ్ళి చేయక్కర్లా. అవతల వ్యక్తికి ఇప్పుడు మనం వెళ్తుంటాం బయట, చాలామంది మెట్ల కింద లేదంటే కనుక బ్రిడ్జిల కింద పడుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి రాత్రిపూట వెళ్ళి ఓ దుప్పటి తీసుకెళ్ళి కప్పాయి, అవి పుణ్యం అంటే. గురుగారు, ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం. కొంతమంది ఈ బట్టల్ని కాల్చేస్తారు కూడా, మరి అది ఎట్లాంటిది ప్రభావం ఉంటుందండి? మన బట్టలు మనమే కాల్చుకోవడం, మన ఫోటోలు మనమే చింపుకోవడం, ఇట్లాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే పొరపాటున చేస్తారో తెలిసి చేస్తారో తెలియదు, మరి అలాంటప్పుడు ఏం ప్రభావం ఉంటుంది? అవి ఎవరికి పనికిరానప్పుడు ఓకే, కొంతమంది కాల్ చేస్తుంటారు. మా చిన్నతనంలో ఏం చేశారంటే అలా ఉన్నటువంటి బట్టలన్నీ కూడా దిండు కింద తయారు చేసేవారు. అవును. అంటే ఎందువల్ల అంటే కాల్ చేయడానికి మూల కారణం ఏంటంటే మనం వాడిన వస్త్రం బయటికి వెళ్ళింది అంటే అవి పట్టుకొని కూడా మన మీద కొంతమంది మంత్రప్రయోగాలు చేస్తూ ఉంటారు. అవును. కాబట్టి పూర్వీకుల్లో ఒకటి నూనెలో వేసి తగలబెట్టేసేవారు, లేదంటే బాయిలర్ నూనెలో వేసేవారు. 2 అవి మొత్తం కూడా గలీబులుగా దిండు కిందో లేదంటే పరుపు కిందో వేసేసి అలా వాడుకోమని చెప్పేవారు. మీకు మనం వినే ఉంటాం. ఇప్పుడు మనకు ఒక పిల్లవాడు ఉంటారు, వాళ్ళ ఈ పిల్లలకి వేసినటువంటి బట్టలు ఏవైతే ఉంటాయో నెక్స్ట్ పిల్లలకి ముందు పాతదే వేసి కొత్తది వేయాలంటారు. కొన్ని కారణాలు ఉంటాయి ప్రతిదానికి కూడా, అందుకని అన్ని పారేయకుండా ఒకటి దాస్తూ ఉంటారు. కొన్ని పోతాయి. అవును. ఎందుకంటే ఒకటి తగలబెట్టడానికి కారణం ఏమిటి అని అంటే కొంతమంది బయటపడేస్తాయి, పెట్టుకొని ప్రయోగాలు చేస్తే వీళ్ళకి గాలి దూరి తగిలి ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి తగలబెట్టడానికి మూల కారణాలు ఇవన్నీ. కొంతమంది ఏంటంటే వాటిని దిండు కింద గలీబుల కింద వేసేసి పిల్లలు పుట్టినప్పుడు దాని మీద పడుకోబెడతారు. అంటే ఏది కూడా వాళ్ళ వైపుకి రాదు. అంటే ఏదైనా నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా ఆ డ్రెస్సులు ఎవరెవరైతే అందులో ఉంటాయో అవన్నీ కూడా అక్కడికి సాగిపోతుంటాయి. ఈ పిల్లల వరకు తగలదు కాబట్టి పూర్వంలో అలా చేసేవారు, ఇప్పుడు అవి చేయట్లేదు కదా. పుట్టడానికి ముందే రకరకాల పరుపులు తీసుకొచ్చి పెట్టేసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఈ మనం వాడిన బట్టలు ఒకళ్ళకి ఇవ్వడం అనేటువంటిది దరిద్రము కాదు, మనం భిక్షగాలం అయిపోము. కాకపోతే మనకు కూడా కట్టుకోవడానికి ఇది మనం కట్టుకోవడానికి పనికిరాదు అనేటువంటి ధోరణిలో తీసుకెళ్ళిస్తే పాపం. మరి గంగలో వేయచ్చా సార్ మనం తీసుకెళ్ళి? ఆవిడేం పాపం చేసిందండి? అంటే ఇప్పుడు కొంతమంది దానం చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు అని అంటే మంచివి బాగున్నాయి,
వాళ్ళకి వేసుకోవడానికి సరిపోవట్లా. ఇవాళ నేను ఉన్నానండి, ఈ షర్ట్ వేసుకున్నాను అనుకోకుండా పొద్దున కొంచెం లావయ్యా, ఇది నాకు సరిపోవట్లా. అప్పుడు ఒకటి నేను ఇది సరిపోయే వాళ్ళు ఎవరుంటారు? అనాథాశ్రమాలు చాలా ఉన్నాయి ఒక వయసులో ఉన్న వాళ్ళకి. శుభ్రంగా వీటికి ఎట్లా మామూలుగా ఉతికి ఇస్త్రీ చేయించి చక్కగా తీసుకెళ్ళి ఇవ్వాలి. మూట కట్టి ఇవ్వడం కాదండి, ఇస్త్రీ చేయించి నీట్గా తీసుకెళ్ళి, నాన్న ఇవన్నీ ఇంతకాలం మేము వాడాం, మాకు సరిపోవట్లేదు, చినిగినవి లేవు, మంచివి ఇవన్నీ కూడా, దీంతోపాటు కొత్త చొక్కరు తీసుకొచ్చాను అని చెప్పి అక్కడ పెట్టేస్తే ఎవరికి ఏది కావాలంటే అది వాళ్ళు నచ్చినవి తీసుకొని వేసుకున్నప్పుడు ఆ ఆనందం అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. అంతే తప్ప గంగలో వేసేస్తానంటే కరెక్ట్ కాదు. గంగలో వేస్తే ఉపయోగం ఏంటండి? ఒకటి ఇందాక మీరు అన్నట్టుగా దేనికి పనికి రాకుండా పోయింది, దిండి కింద గలేబుల కింద పెట్టి లేదా తగలబెట్టి, అదే శ్రేయస్కరం. అంటే ఇంకొకళ్ళకి మనం ఒక ఇబ్బంది మనం ఇబ్బంది పెట్టడానికి ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా ఉంటుంది. అది ఆ పని చేయమనండి. అంతే తప్పితే మనం వాడేసుకుని ఇక మనకి పనికిరావు, చినిగిపోయినాయి, పిగిలిపోతున్నాయి, ఇంకో 4 దెబ్బలు వేస్తే పిగిలిపోతాయి అన్నప్పుడు నేను తీసుకెళ్ళి దానం ఇస్తా గొప్పగా అనుకుంటే అది నిజంగా మీరు అన్నట్టుగా దానివల్ల ఇబ్బందులు, దరిద్రాలు అనుభవిస్తారు. బట్టలు ఒకరికి దానం చేయడం వల్ల ఎటువంటి దోషం ఉండదు, అంతా బాగానే జరుగుతుంది. న్యాయం మాట్లాడుకుందామా? బట్టల షాప్కి వెళ్తున్నాగా, ఎవ్వరూ విడచకుండా ఉంది, ఏది మనం కొనుక్కోవట్లేదుగా. అవును, ఇప్పుడు ఇది అదో ట్రెండ్ అయిపోయింది, ట్రయల్ రూమ్ అని చెప్పేసి వేసుకొని. మరి వెళ్తున్నాము, ఆ ట్రయల్ రూమ్ వేసుకుంటున్నాము, సరిపోతే ఓకే తీసుకెళ్ళి మళ్ళీ వాడికి మడత పెట్టి అందులో పెట్టేస్తున్నాడు. ఆ ఒక షర్టు ఎంతమంది వేసుకుని ఉంటారు? అవును, 20 మంది, 30 మంది, 40 మంది వేసి విడిచిందే మనం డబ్బులు ఇచ్చి మరీ కొంటున్నాం. ఇక్కడ ఎలాగాదిగా మనం 10 సార్లు వేసుకొని అది లేని వాడికి మనం బాగానే ఉంది అన్నప్పుడు ఇస్తున్నాం, అంతే తేడా. గురువుగారు, అదే విధంగా పాత చెద్దర్లు, బ్లాంకెట్స్ కూడా దానం చేస్తూ ఉంటారు. సో దీనికి కూడా ఎటువంటి దానం చేద్దామనుకుంటే పాత ఎందుకండి? ఈ మనకు చాలా మంది కొత్త కొనడానికి అంత ఇంట్రెస్ట్ చూపించారు. మనం అంటే అదేనండి అంటున్నాను, ఇంట్రెస్ట్ చూపించకపోవడం వేరు, డబ్బులుండి కొనకపోవడం వేరండి. డబ్బు ఉంది, కొనివ్వడానికి ఏమి ఇబ్బంది? డబ్బు లేదు, ఇవ్వాలి. డబ్బుతో మేమే కొత్తవి కొనుక్కుంటాం, ఉన్న పాత వాళ్ళకి దానం చేద్దామని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు దానం చేసినా చేయకపోయినా ఉపయోగం లేదు, అంతే. ఒకటే, ఎందువల్లనంటే నీకు పనికిరావు, నాకు కొత్తవి కావాలి కాబట్టి ఇవి విసర్జించేస్తాను చూసావా, అది కరెక్ట్ కాదు. నా దగ్గర నిజంగా స్తోమత లేదు, ఇవ్వాలనుంది, ఉన్న 4 ఒకటో రెండో ఇచ్చి, అంతే తప్పితే ఇది వాళ్ళకి ఇచ్చేసి నేను కొత్తవి కొనుక్కుంటాను అంటే అది నిజంగా కరెక్ట్ కాదండి. ఇప్పుడు బట్టల విషయం వస్తారా, అది మీకు సరిపోవట్లేదు అన్నప్పుడు ఇచ్చేయి, ఓకే, తప్పులేదు అది. కానీ ఇలా నాకు ఇది నేను వాడిని ఇంకా కొత్తది కొనుక్కుంటాను, ఇది వేరే వాళ్ళకి ఇచ్చేస్తా అంటాం అనేటువంటిది నీకు పనికి రాక నువ్వు ఇవ్వడానికి, నీకు ఉపయోగించేటువంటివి ఇవ్వడానికి చాలా తేడా ఉంటుంది. ఇలా ఇంకొక మాట చెప్తాను, అది చేయమనండి చేతనైతే. బట్టలు ఇవన్నీ పక్కన పెట్టేసేసి, చాలామంది కాలేజీలు చదువుతున్నారుగా, డబ్బు లేక పుస్తకాలు కొనలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారుగా. అలాంటి మొన్న నేను ఇచ్చుకున్నా నా పిల్లవాడిది. అలా ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయిపోతుంది, ఆ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళందరూ కూడా ఈ సెకండ్ ఇయర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్లో వచ్చిన వాళ్ళకి ఆ బుక్స్ ఇవ్వనండి. విద్యాదానం చేసినంత పుణ్యం వస్తుంది అంటారా? వీళ్ళకి మేధస్సు పెరుగుతుంది. ఓకే, దానం చేస్తే అది దానం కాదు, నువ్వు కొనుక్కున్నావు, నీకు ఉపయోగపడేవి ఇంకా అది నాశనం అయిపోతాయి పక్కన పడేస్తే. కాబట్టి కాల్చకూడదు, ఇంట్లో వృధాగా ఉంటాయి, ఎవరికి పనికిరావు. కాబట్టి అవి తీసుకెళ్ళి ఆయన నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయరా లేదా 10th, ఇగో నా లాస్ట్ 10th ఇయర్ ఉంది, ఈ టెక్స్ట్ బుక్స్ ఇవి నీకు ఇస్తున్నా, నీకు ఏమన్నా ఉపయోగించింది నువ్వు వాడుకో అని చెప్పి అవి ఇవ్వండి. ఇంకా అవి మొరగబెట్టి అవతల పడేస్తే ప్రతిసారి కొంటూనే ఉన్నారు పాపం. కొనలేక కొంతమంది చదువుకుంటారు కదండి, వాళ్ళకి ఈ బుక్స్ మొత్తం వీళ్ళు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, 6, 7 ఏవో ఉంటాయి, ఒక మనిషికి తీసుకెళ్ళి ఇచ్చేసేమనండి, అతను చదువుకుంటారు చక్కగా. ఆయన నీ కుదిరితే నీ తర్వాత ఇది ఇంకొక వ్యక్తికి ఇవ్వు అని చెప్పి అలా రొటేషన్ చేసుకోగలిగితే చదువుకునేటువంటి వారి సంఖ్య పెరుగుతుందండి చక్కగా. బట్టలేముంది, కావాల్సిన చదువు. చాలా చక్కగా చెప్పారు సార్. అసలు పాత బట్టలు పడేస్తే ఎలా ఉంటుంది, దానం చేస్తే ఎలా ఉంటుందని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.